శాసన మండలి సమావేశాలని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎన్నికల సందర్భం వట్టిగా ఆశామాషిగా చెప్తలేం. ఎన్నికల సందర్భంలో 107 మీటింగ్స్ నేను అడ్రస్ చేసిన అధ్యక్ష. ఏం చేస్తాం అధ్యక్ష? ఒక పార్టీ అధ్యక్షునిగా మినిమం కామన్ మేనిఫెస్టో ప్రతి సభలో చెప్పే బాధ్యత నా మీద ఉంటుంది. అందులో ఇది టాప్ నంబర్ 1 పాయింట్గా పెట్టి గిరిజనుల రిజర్వేషన్, ముస్లిం రిజర్వేషన్ అనేది 107కు 107 సభలలో నేను చెప్పి నొక్కి వక్కానించిన అధ్యక్ష వేదికల మీద. యాజ్ అగెన్స్ట్ దట్ మాకు క్లియర్ కట్ మేము ఎవరితో అలయన్స్ లేం. మేము స్ట్రేట్గా పోటీ చేసినాం, స్ట్రేట్గా మేనిఫెస్టో పెట్టాం. మాకు ప్రజలు స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చి అధికారం మాకు ఇచ్చింది. ఈరోజు ఆ దశలో మేము నెరవేరుస్తుంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఇలా ఈ రాష్ట్రంలో చేసింది, ప్రయత్నం చేసింది ఇలా బీజేపీ. మీరు అరెస్ట్లు అయ్యి బస్సుల దాల్బాలు కొట్టి అప్రజాస్వామికంగా వ్యవహారం చేసి 2 సభలలో మీకు ప్రాతినిధ్యం ఉండి కూడా మీ ఇక్కడ చెప్పగలిగే అవకాశం ఉండి కూడా బిల్లు తెస్తే ఇక్కడ చెప్పకుండా బయట రోడ్ల మీద మీరు అరాచకానికి పాల్పడరు. ఇలా చాలా బస్సులు బలకొట్టే ప్రయత్నం చేసినారు, బస్సులు కాలబెట్టే ప్రయత్నం చేసినారు. మేమేదో మర్యాద కూకుంటే మేము ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మేము చేస్తున్నామండి. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసింది మీరు, బస్సులు కాలబెట్టే ప్రయత్నం చేసింది మీరు, అరాచకాలు చేసే ప్రయత్నం చేసింది మీరు. ఇవన్నీ చేసి మళ్ళీ ఇక్కడ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మేము చేస్తామా? రామచంద్ర గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, వాస్తవానికి ముస్లిమ్స్ కమ్యూనిటీలో బ్యాక్వర్డ్స్ ఉందనేది నేను లేదని నేను ఎప్పుడు చెప్పట్లేదు. కానీ 70 సంవత్సరాల మనం ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా బ్యాక్వర్డ్నెస్ ఉందని హూ హ్యాస్ టు బ్లేమ్? ఎవరిని బ్లేమ్ చేయాలి? ఇది యూ టు బ్లేమ్ ది గవర్నమెంట్ విచ్ ఆర్ రూలింగ్ దిస్ కంట్రీ. ఆ 70 years 60 years చేసినటువంటి ఆ కాంగ్రెస్ పరిపాలనలో ఈరోజు ముస్లిం బ్యాక్వర్డ్నెస్ ఉన్నది. రాజేంద్ర సచార్ గారి రిపోర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ డినైబుల్ ఫ్యాక్ట్. వీఆర్ నాట్ డినైయింగ్ ది ఫ్యాక్ట్. వీఆర్ నాట్ డినైయింగ్ ది ఫ్యాక్ట్ దట్ దే ఆర్. నీ అదే అంటున్నారు, బ్యాక్వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ కమ్యూనిటీ, ఎవ్రీ రీజియన్. వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అప్లిఫ్ట్ దెమ్, వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అప్. కానీ ఈ విషయంలో ఈరోజు ఏదైతే మీరు ఇతర స్టేట్లలో 60% కానీ అన్నారు, జార్ఖండ్ విషయం చెప్తా అధ్యక్ష. జార్ఖండ్ నుంచి నేను ఒక అయిపోతుంది 5 నిమిషాలు. నేను జార్ఖండ్లో చిన్నప్పుడు పెరిగి ఉండే, నాకు చదువుకున్న 5th క్లాస్ వరకు. మా ఫాదర్ అక్కడ బీఐటీలో ప్రొఫెసర్ ఉండే. ఆ జార్ఖండ్లో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఆ ట్రైబల్స్ని ఒక వాళ్ళ రిజర్వేషన్ కలిపితే ఇట్ ఈస్ మోర్ దెన్ 60% వస్తుంది, నియర్లీ 60% వస్తుంది. అదేవిధంగా మణిపూర్, నార్త్ ఈస్ట్లో కూడా అవి షెడ్యూల్డ్ స్టేట్స్. ఆర్టికల్ 371 కింద వాళ్ళకు ఉన్నట్టు స్పెషల్, దే ఆర్ ప్యూర్లీ ట్రైబల్ స్టేట్స్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. నేను ఐఎమ్ నాట్ ఆన్ దట్. బేసికలీ నేను ఒకటే విషయం ఏమంటున్నానంటే, ఈరోజు ఏదైతే ముస్లిం రిజర్వేషన్స్ తీసుకొస్తున్నారో, నేను ఎటువంటి ఒక పరిస్థితిలో ఈ యొక్క బ్యాక్వర్డ్నెస్ని పైకి తీసుకురావడంలో పొరపాటు లేదు. ఆ రోజు నరేంద్ర మోదీ గారు అన్నారు ఎలక్షన్స్ క్యాంపెయిన్లో ఏమని, हिंदू और मुसलमानों को आपस में नहीं लड़ना चाहिए, दोनों को मिलकर गरीबी से लड़ना चाहिए. దట్ వాజ్ ది యాటిట్యూడ్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. మీ ఇద్దరు కలిసి మనం బీదతనంతో మన దరిద్రతో మనం కొట్లాడాలి, కానీ ఇద్దరు కొట్లాడుకుని లాభం లేదని చెప్పారు. ఈ రోజు కూడా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి వ్యాఖ్యానం ఏదైతున్నదో భువనేశ్వర్లో, వీ వెల్కమ్ దట్. అండ్ ఇదే విధంగా దీన్ని ముందు తీసుకుపోవాలి. యూ ట్రై టు బ్రింగ్ దెమ్ అప్. కానీ వాళ్ళని డివైడ్ చేసేటటువంటి పరిస్థితి, దిస్ ఇస్ గోయింగ్ టు బుమ్రాంగ్ ది సొసైటీని అనేది. నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆడేది మేము కాదు. మీకు మెజారిటీ ఉన్నది, మ్యాండేట్ ఉంది, మీ మేనిఫెస్టో మీకు ఉంది. మా మేనిఫెస్టో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. కాబట్టి వీ హ్యావ్ అవర్ ఓన్ మేనిఫెస్టో, వీ హ్యావ్ ఓన్ ఐడియాలజీ. వీ అపోజ్ ది రిజర్వేషన్స్ ఆన్ రిలీజియన్ బేసిస్, ఈ వాట్ ఎవర్ నేమ్ యూ మే గివ్. సో దేర్ఫోర్ నేను ఈ బిల్ని అపోజ్ చేస్తూ, ఈ యొక్క బిల్లు ట్రైబల్ రిజర్వేషన్ మాత్రమే నేను సపోర్ట్ చేస్తూ, అది ఈ యొక్క మతం ఆధారమైన రిజర్వేషన్ కాబట్టే దీన్ని నేను వ్యతిరేకిస్తూ నేను వాకౌట్ చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఈ బిల్ పైన మాట్లాడుతూనే మొత్తం వివరాలు చెప్పున్నారు కాబట్టి ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ జాఫ్రీ భాయ్. ఓన్లీ సింగిల్ క్లారిఫिकेशन प्लीज. जी सर, तो आपसे जो रिक्वेस्ट किए सर कि ऑफिशियल अमेंडमेंट के लिए कि BCE के 4% आप वो रिटेन करके एक वो BCF का जो कैटेगरी आप एक इंट्रोड्यूस करके उसमें 8% देने के लिए, तो उस बारे में जाफरी साहब मैं आपको यकीन दिलाता हूँ, पूरे बड़े बड़े वकीलों से बात करने के बाद, जो कि हाई कोर्ट का जजमेंट के मुताबिक, सुप्रीम कोर्ट के जजमेंट के मुताबिक अभी हमारे पास 4% रिजर्वेशन जारी है. हमने बिल्कुल ये कदम उठाया है
कि वो 4% का कोई हमें नुकसान में नहीं जाएंगे, बिकॉज वो 50% के अंदर है। तो इसीलिए हमको उसमें धोखा नहीं है, हम पूरा उसका रक्षा कर लेंगे। जो 8% एक्स्ट्रा दिया जा रहा है यही मामला बनेगा, लेकिन 4% किसी भी कीमत पे मामला नहीं बनेगा। इस वास्ते आप बेफिक्र रह सकते हैं। मैं सब लेने के बाद, सब राय लेने के बाद ही मैंने ये फैसला उठाया है। जब भेजेंगे, पैनल भेजेंगे, उसमें भी मैं आपको बताता हूँ, या आपको मैं यकीन दिलाता हूँ। आपसे गुजारिश है, आपका अमेंडमेंट वापस ले लीजिए। जो हम मूव करें उसको वापस लेते हैं सर। థ్యాంక్ సుధాకర్ రెడ్డి గారు ఓన్లీ సింగిల్ క్లారిఫికేషన్ ప్లీజ్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇంటెన్షన్ని, ఈ స్ఫూర్తిని, ఈ బిల్లుని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఏ పరిస్థితుల్లో కూడా, కేంద్రంలో కూడా ఏ అవసరం వచ్చినా మా పార్టీ తరఫున ఎల్ఓపి గారు చెప్పారు, ఇది బ్యాక్వర్డ్. ఆల్రెడీ ప్రధానమంత్రి గారి నోటి నుంచి చాలా కాలం తర్వాత ఒక మంచి మాట విన్న నేపథ్యంలో దాన్ని వెల్కమ్ చేస్తూ, మా పక్క సభ్యుడు చాలా మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ ఇట్లని, దానికి నేను పోకుండా ఆన్ రికార్డ్ నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో పెద్దల సభలో ఒక మాట మాత్రం తప్పనిసరిగా చెప్పాలి. వెంకయ్య నాయుడు గారు పెద్ద మనిషి, గౌరవంతో చెప్తున్నాను, కేంద్ర మంత్రిగా ఉండి ఆయన ప్రధానమంత్రి కళ్ళు చెవులుగా వ్యవహరించే వ్యక్తి ఈ యొక్క రిజర్వేషన్స్ ఇస్తే తెలంగాణ మరొక పాకిస్తాన్ అవుద్ది అనటాన్ని తీవ్రంగా గర్హిస్తూ, ఖండిస్తూ, ఆ యొక్క సమాజంలో, ఎందుకంటే సిటిజన్స్ అధ్యక్ష, పాకిస్తాన్తో పోల్చడాన్ని చాలా ఒక బాధ్యతగా మంత్రి, కేంద్ర మంత్రి ఉండి ఆ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. గౌరవ ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇండస్ట్రీస్లో కూడా రిజర్వేషన్స్ ఆలోచించి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా అనేక మంది వెనకబడిన కాలం జీతాలు చేసుకునే పరిస్థితి ఉంది కూడా, అది మీరు నెక్స్ట్ ఫేజ్లో ఎప్పుడైనా అవకాశం ఉంటే దాన్ని కూడా రైట్ ఓకే. ప్లీజ్ మీకు మీ క్లారిఫికేషన్కి అవకాశం ఇచ్చిన క్లారిఫికేషన్ అడగండి. నేను దాంట్లో పోకుండా దీన్ని పూర్తిగా సమర్థిస్తున్నానే నా పాయింట్. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు నన్ను కర్బ్ చేసే అవకాశం అధ్యక్ష, మీ మీద గౌరవంతో, వారి మీద గౌరవంతో, సభ మీద గౌరవంతో నీకు ఫర్దర్ ఈ బిల్లుని సమర్థిస్తూనే నాకు ఇంకొద్దిగా అవకాశం ఇచ్చే కొన్ని పాయింట్స్ ఉండే, కానీ అయినప్పటికీ చైర్ని ధిక్కరించే మనస్తత్వం కాదు. కాబట్టి ఏదేమైనా వెంకయ్య నాయుడు గారు గౌరవప్రదంగా ఆ వ్యాఖ్యలు వాపసు తీసుకుంటారని ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. రైట్, థ్యాంక్ యూ. The question is that the Telangana backward classes, scheduled caste and scheduled tribes, reservation of the seats in educational institutions and appointments of posts in the services under the State Bill number 2017 be taken into consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it. Yes have it. The motion is carried and bill is considered. I shall now put the classes to vote. There is no amendments to class 2 to 9, class 1 enacting formula and title. They are before the House. The question is that those who are for the classes 2 to 9, class 1 enacting formula and title, please say yes. Those who are against, please say no. Yes have it. Yes have it. Class 2 to 9, class 1 enacting formula and title to stand part of the bill. I shall now request the Chief Minister to move the motion for the passing the bill. Honorable Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it. Yes have it. The motion is carried and bill is passed. I request the Minister for ST Development, Tourism and Culture to move the motion for taking into consideration of the Telangana Heritage Protection, Preservation, Conservation and Maintenance Bill 2017. అధ్యక్ష, తెలంగాణ వారసత్వ రక్షణ, పరిరక్షణ, సంరక్షణ మరియు నిర్వహణ బిల్లు 2017ను పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అధ్యక్ష. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it. Yes have it. The motion is carried and the bill is considered.
I shall now put the classes to vote. There are no amendments to class 2 to 22 scheduled and 1 and 3, class 1, enacting formula and title, and they are before the House. The question is that those who are for the classes 2 to 22, scheduled 1, 2 and 3, class 1, enacting formula and title, please say yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. Class 2 to 22, scheduled 1, 2 and 3, class 1, enacting formula and title and stand part of the bill. I shall now request the Minister for move the motion passing the bill. అధ్యక్ష, తెలంగాణ వారసత్వ రక్షణ పరిరక్షణ సంయుక్త మరియు నిర్వహణ బిల్లు 2017ను ఆమోదించవలసిందిగా కోరుచున్నాం. Motion is moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and bill is passed. I request the Minister for Finance and behalf of the Chief Minister to move the motion for taking into consideration of the Telangana Goods and Service Tax Bill 2017. Chairman sir, on behalf of the Chief Minister, I beg to move that the Telangana Goods and Services Tax Bill 2017 be taken into consideration. Motion moved. I request the Minister for the explain to silent features in the bill. అధ్యక్ష, ప్రపంచంలో 196 దేశాలుంటే 160 దేశాలలో ఈ జిఎస్టీ అమలు జరుగుతూ ఉంది అధ్యక్ష. మన దేశంలో కూడా ఒకే దేశం ఒకే పన్ను ఉండాలనే సంకల్పంతో 2000 సంవత్సరంలోనే దీనికి పునాది వేయడం జరిగింది అధ్యక్ష. ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2006లో కూడా ఈ ప్రయత్నం జరిగింది. 2009లో ఆ బిల్లు పాస్ కాకపోవడం వల్ల దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014లో దీన్ని అడాప్ట్ చేసుకొని ఎంపవర్డ్ కమిటీ వేయబడి ఎంపవర్డ్ కమిటీ అనేక సంవత్సరాలు చర్చోపచర్చ జరిగి ఆ తదుపరి జిఎస్టీ కౌన్సిల్ ఫామ్ అయి అనేక సందర్భాల్లో అనేక చర్చలు జరిగిన తర్వాత నిర్ణయానికి రావడం జరిగింది అధ్యక్ష. దీంట్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల ట్యాక్సెస్ సబ్జ్యూమ్ అయిపోతాయి అధ్యక్ష. కేంద్రంలో ఉన్నటువంటి ట్యాక్సెస్ కూడా సబ్జ్యూమ్ అయిపోయి ఒకటే పన్ను విధానం ఉండేటువంటిది దీని ఉద్దేశం అధ్యక్ష. దీని ద్వారా మన రాష్ట్రానికి మన హక్కులకి భంగం కలగకుండా ఉండే పద్ధతుల్లో మనకు ఆర్థికంగా కూడా భారం పడకుండా ఉండే పద్ధతులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా అనేక రకాల సూచనలు సలహా చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గతంలో వ్యాట్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఏ నష్టాలైతే రాష్ట్రాలు చవిచూసాయో మళ్ళీ అదే నష్టాలు చవిచూడకుండా ఉండే పద్ధతుల పట్ల నష్టపోయిన రాష్ట్రాలకి కంపన్సేషన్ కూడా ఇవ్వాలి. కంపన్సేషన్ ఇవ్వడమే కాకుండా దాన్ని చట్ట రూపంలో కూడా పెట్టాలని చెప్పి సూచన చేసినప్పుడు దాన్ని కూడా అంగీకరించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కంపన్సేషన్ లా కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తులు కానీ లేదా లిక్కర్ కానీ జిఎస్టీ పరిధి నుంచి మినహాయించుకొని పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. మిగతా అన్ని రకాల ట్యాక్స్లు మాత్రం దాంట్లో ఉన్నాయి అధ్యక్ష. కేంద్రం కూడా ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని మినహాయించడం జరిగింది. పరోక్షంగా ఉన్నటువంటి కస్టమ్ డ్యూటీ కూడా ఈ జిఎస్టీ పరిధిలో లేదు అధ్యక్ష. జిఎస్టీ పరిధిలోకి ఇప్పటి వరకు సర్వీసెస్ ట్యాక్స్ అయితే ఉందో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అయితే ఉందో ఈ రెండు మాత్రమే రావడం జరుగుతుంది అధ్యక్ష. దీంట్లో ఇప్పటి వరకు రాష్ట్రాల ద్వారా వచ్చేటువంటి ఈ కమర్షియల్ ట్యాక్సెస్ అవుతుందో సగం వాటా కేంద్రానికి పోతుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ట్యాక్స్ అవుతుందో అందులో సగం మనకు వస్తూ ఉంది. కాబట్టి దాంట్లో మొత్తంగా చూసినప్పుడు కొంత నష్టం వచ్చేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష యాక్చువల్గా. కానీ తెలంగాణ రాష్ట్రం అందులో ముఖ్యంగా హైదరాబాద్ సర్వీసెస్ సెక్టార్ బాగా ఫాస్ట్గా ముందుకు పోతూ ఉంది కాబట్టి ఎక్స్పాండ్ అవుతూ ఉంది కాబట్టి దాంట్లో రాబోయే కాలంలో కొంత మెరుగైనటువంటి కలెక్షన్ వచ్చి
మన ట్యాక్సెస్ ఇంప్రూవ్ అవుతాయని చెప్పి మనం భావిస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మనకి ఒకవేళ కనుక నష్టం వచ్చిన సందర్భంలో 2015-16 సంవత్సరంలో ఏ ట్యాక్స్ అయితే మన కలెక్షన్ల ద్వారా వచ్చిందో ఆ ట్యాక్స్ని బేస్ చేసుకొని మనకు కనుక నష్టం వస్తే 14% దాన్ని యాడ్ చేసుకొని అంతకంటే తక్కువ వచ్చినప్పుడు, ఆ గ్రోత్ కంటే తక్కువ వచ్చినప్పుడు మనకు కంపెన్సేషన్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఇప్పటికే మనకు అనేక రాష్ట్రాలు గతంలో పాస్ చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పాస్ చేసుకున్న తర్వాత మొట్టమొదటి రాష్ట్రంగా ఇవాళ మనం జిఎస్టీ బిల్లును పాస్ చేసుకోబోతున్నాం. కాబట్టి దీంట్లో నష్టం వచ్చే అంశం లేదు. కాబట్టి దీన్ని అందరూ కూడా గౌరవ సభ్యులు అర్థం చేసుకొని దీనికి మద్దతు ఇచ్చి పాస్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష.